ఓం నమో వెంకటేశాయ. శ్రీవారిని దర్శించుకోవడానికి మెట్లెక్కి తిరుమల కొండ ఎక్కుదాం అనుకుంటున్నాం. ఈయనకి పొంగలి చాలా ఫేవరెట్. ఫుల్ గా పసుపు కుంకాలతో నిండిపోయి ఒక పెద్ద పుట్ట కనిపించింది ఈ మెట్ల మార్గంలో. ఈ దారిలో మామిడి ముక్కలు కోస్తున్నారు. మంచి డిజైనర్ పీస్ లా చెప్తున్నారు ఒక్కొక్క ముక్కని. ఇది ఒకటి తీసుకుందాము. ఇవి మొత్తం 350 ఒత్తులు అంట ఒక దగ్గర. ఎలాగుంటారా ఎక్స్పీరియన్స్ మీకు? చాలా బాగుంది. ఆయాసం ఉందా? ఎన్ని మెట్లు ఎక్కొచ్చు ఇంతవరకు? 1400. ఆ మండపాన్ని పల్లకిని మోసినట్టు తీసుకెళ్తున్నారు నలుగురు. స్వామివారి ప్రసాదం అంటే అమృతం అసలు ఎంత రుచిగా ఉందంటే ఫుల్ రష్ ఉంటారు. వైకుంఠం వాకిల్ నుంచి పంపిస్తారు. దీపాలతో గుడి లోపల ఎంత బాగా అలంకరించారో చూసిన నా జన్మ ధన్యమైంది. అక్షరాల 1,50,00,000 రూపాయలు విరాళం ఇస్తే ఎలాంటి సేవ దొరుకుతుందో తెలిస్తే షాక్ అవుతారు. నేనైతే చక్కగా ఫ్రెష్ అయిపోయాను. బుడ్డోడు బర్త్డే వీడియో పెట్టుకొని చూస్తున్నారు. ఈయన రిమోట్ ఇవ్వండి రామనారాయణ వీడియో పెడతారంటే ఇవ్వట్లేదు. ఈ కెమెరా ఫస్ట్ లో వాడడానికి ఇబ్బంది అయ్యేది కానీ వాడుతూ చాలా బాగా అనిపిస్తుంది. ఇదిగో చిన్న రూమ్ తీసుకున్నాము. చాలా చిన్నదనమాట. కళ మా ముగ్గురు సరిపోయింది. శ్రీనివాస మంగాపురం నుండి మెట్లు మార్గం ఉందంట పైన తిరుమలకి వెళ్ళడానికి. అలా నడుచుకుంటూ మెట్లెక్కి వెళ్దాం అనుకుంటున్నాము. మామూలుగా ఎప్పుడొచ్చినా ఘాట్ రోడ్లో వెళ్ళిపోయేవాళ్ళు అనమాట కార్లో డైరెక్ట్ పైకి. ఇదే ఫస్ట్ టైము నాకు బుడ్డిదానికి మెట్ల మార్గంగా వెళ్ళడం. ఒకరి తర్వాత ఒకరు ఫ్రెష్ అవుతున్నారు. హోటల్లో వేడివేడిగా టీ పంపించారు ఫ్లాస్క్ లో. ఇంకా ఆ నైట్ జర్నీ కార్లో కాదు కానీ ఫుల్ గా మంచుతో కప్పేసి ఎలా వచ్చాం మాకే తెలియదు అనమాట. ఒక అడ్వెంచర్ రైడ్ లా జరిగింది. ఫుల్ గా ముక్కై పట్టేసి దగ్గు వేడివేడిగా అలాంటి ఇది తాగేసి బయలుదేరదాము. మన ఛానల్ సక్సెస్ అయ్యి కరెక్ట్ గా 2 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ ఫోటోలే మార్చలేదు. 2 పిల్లల ఫోటోలు నాకు బాగా అచ్చొచ్చిన ఫోటోలు. ఈ 35 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉండడం నిజంగా నా అదృష్టం. ఇంకొక 5 లక్షల మంది వస్తే 40 లక్షల మంది అవుతారు. ఇలాగే మన ఛానల్ 40 లక్షల సబ్స్క్రైబర్లు అయ్యేసరికి మళ్ళీ ఇంకో మంచి కార్యక్రమం ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం. ఇలా మెట్లెక్కి ఎప్పుడు వెళ్ళలేదు అనమాట. ఇదే ఫస్ట్ టైం మెట్లెక్కి వెళ్ళడం. ఈ 2 సార్లు వెళ్ళాను. మీరు ఎలా? 3-4 సార్లు ఎక్కువ. ఇప్పుడు వయసు మీద పడిపోయింది. ఇద్దరికి ముక్కులు పట్టేసి అసలు ఏం మాట్లాడదాం కూడా తెలీదు. టిఫిన్ చేయడానికి వచ్చాము. నంది రెస్టారెంట్ అని భోజనాలు మొత్తం అన్ని ఉన్నట్టున్నాయి. రోడ్ సైడ్ డాబా స్టైల్ రెస్టారెంట్ లా ఉంది. చలికాలం కాదు కానీ కాఫీలతోనే కడుపు నిండిపోతుంది. ఈ వాకిట్లో కూడా కూర్చొని టిఫిన్ చేయొచ్చు. కాకపోతే లోపలికి వెళ్ళిపోదాం. లైట్ గా ఎండ తగులుతుంది. ఈ హోటల్లో ఫస్ట్ బోని మేమే కాల వేడివేడిగా తెమ్మని చెప్పాము. వెయిట్ చేస్తాం. ముందు ఇద్దరికి వచ్చాయి. పొట్టమ్మ పూరిని అప్పడం చేస్తుంది. వేడివేడిగా నూనెలో తేలొచ్చింది. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి. అదే పైన నెయ్యి వేస్తారు పొంగల్కి. ఓహో ఎలా ఉంది? అమృతమా? ఓహో దెబ్బకి జలుబు అన్ని ఎగిరిపోతాయి. మంచి క్రీమీగా ఉండేట్టుంది. ఏమ్మా తమరి పూరి ఎలా ఉంది? మూతుర్చుకో. ఆయిల్లో స్విమ్మింగ్ చేసి వచ్చిన పూరి ఇది. పిల్లి తోకుని తెగ తిరిగేస్తుంది ఇక్కడ హోటల్లో. మసాలా దోశ కానీ చాలా బాగుంది. ఈ ఇండియా ట్రిప్ లో మాత్రం ఫుల్ గా పుణ్యక్షేత్రాలు తిరుగుదాం అనుకుంటున్నాము. అంతకుముందు ఎప్పుడొచ్చినా కొంచెం దగ్గరలోనే తిరిగేసి ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళం అనమాట. ఇప్పుడు మాత్రం కొంచెం లాంగ్ జర్నీస్ చేస్తున్నాము. సైలెంట్ గా వచ్చింది పారిపోయింది. మళ్ళీ వర్మ గారు అప్పుడే అయిపోయింది. మేము కూడా గప్పం తినేసి బయలుదేరిపోవడమే. మనం శ్రీనివాస మంగాపురం ఊర్లో నుంచి వెళ్తున్నాం. ఇలాగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉంది ఆ మండపం మీద. శ్రీనివాస మంగాపురంలో ఆటోలు జీప్లు అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. లోపలికి వెళ్ళడానికి 6 కిలోమీటర్లు అనమాట. అక్కడ నుండి శ్రీవారి మెట్టుకి వెళ్ళడానికి. ఎర్లీ మార్నింగ్ అయితే ఎలో చేయరు. పోలీసులు ఉన్నారనమాట. 6 నుండే ఎలో చేస్తున్నారు. ఎందుకంటే చీకటి పడిన తర్వాత ఈ దారిలో అంత జంతువులు తిరుగుతాయంట. జింకలు చిరుతలు ఎలుగుబంట్లు అన్నిని. చల్లగాలి ఇసిరేస్తుంది. ఎంత చల్లగా ఉందంటే వాతావరణం. ఈ శేషాచలం అడవిల మధ్యలో నుంచి వెళ్తుంటే భలే ఉంది. పూర్వం చిరుత పుల్లతో పాటు పెద్ద పుల్లలు కూడా ఉండేవట ఈ అడవిల్లోని. బ్రిటిష్ వాళ్ళు వేటాడడం అంత పెద్దగా లేవంట. ఇప్పుడు చిరుత పుల్లలు మాత్రం ఎన్నున్నాయో కానీ ఎప్పటికప్పుడే మనం న్యూస్ లో చూస్తుంటాం కదా. మెయిన్ ఈ దారిలో ఏంటంటే మన వల్ల జంతువులకి ఏవి కాకుండా వాటి వల్ల మనకి ఆపద రాకుండా ఈ టైమింగ్స్ పెట్టారనమాట. ఇప్పుడు అక్కడ కనబడుతున్న కొండలు చూడండి. ఆ 7 కొండలు ఆదిశేషుడిని రిప్రజెంట్ చేస్తూ మన పురాణాలు చెప్తున్నాయి. వాటికి పేర్లు కూడా బలి పెట్టారు. అంజనాద్రి, గరుడాద్రి, నారాయణాద్రి, నీలాద్రి, శేషాద్రి, వెంకటాద్రి అండ్ వృషభాద్రి. ఎక్కడైనా ఇంత పిసరు జగ్గపిల్ల కనిపిస్తుందేమో అని చెప్పి చూస్తున్నాము నేను బుడ్డమ్మ. ఈ కారు అద్దాలు కంటికిపోయి మరిని. ఈ దారంతా భలే ఉంది అసలు. బండిలు తిరుగుతూ ఇంకో ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చాము. అక్కడ కార్లు కనపడుతున్నాయి కదా. మన కారు కూడా అక్కడ పెట్టేస్తే సరిపోద్ది. బుడ్డమ్మ రెడీగా ఉన్నాము మెట్లు ఎక్కడానికి. వెళ్తున్నాం అనమాట. చూడాలి ఎంత టైం పడుతుందో. ఓపిక్ గానే వెళ్దామని ఫిక్స్ అయిపోయాము. చెప్పులు అందరూ విప్పేసి కార్లో పెట్టేసాము. కాలు నడకని తిరిగడమే. మన బుడ్డోడు కూడా వస్తే బాగుండి అనిపించింది కానీ మెట్లు ఎక్కించడం చాలా కష్టం చిన్నపిల్లల్ని. మన పొట్టమ్మని చూడాలి. ఏమున్నాయి ఇక్కడ ఏదో అమ్ముతున్నారు ఇక్కడ. ఇవి నెయ్యొత్తులో నూనెత్తులో గానీ ఒత్తులన్నీ కట్టకట్టి అమ్ముతున్నారు. ఇన్నని ఆ ప్రమిదుల్లో. ఇవి ఎన్ని ఒత్తులు? ఇవి 360
ఇవి మొత్తం 365 ఒత్తులు అంట ఒక్కొక్కటి. ఈ ఎంట్రన్స్ లోనే అన్ని అమ్మేస్తున్నారు చక్కగా పసుపు కుంకాలు అన్ని ఏ కావాలంటే తీసుకోవచ్చు. ఈ ఒత్తి తీసుకుపోయి కర్పూరం వెలిగిస్తే ఒత్తులన్నీ వెలిగిపోతాయి. ఇది ఒకటి తీసుకుందాము. ఇవి మొత్తం 350 ఒత్తులు అంట ఒక దగ్గర. ఇది ఎక్కడ వెలిగించాలండి? పాదాల దగ్గర వెలిగించాలంట. వెలిగించాలి. ఏది కర్పూరం ఇదే తీసుకుందాం. ఇదైతే వెలిగించడానికి ఈజీగా ఉంటుంది కదా. ఇక్కడ ఈ శ్రీవారి మెట్టు ఎంట్రన్స్ లోనే మనకి సర్వదర్శనం టికెట్లు ఇస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి ఇవ్వడం స్టార్ట్ చేస్తారట టికెట్స్. ఇప్పుడు మేము వచ్చే టైంకి ఆ టికెట్లు అన్ని అయిపోయి రోజుకి ఇన్ని వేల మందికి అని లిమిట్ ఉంటుందంట టికెట్స్ కి. ఒకవేళ ఆ టికెట్ గానీ మనకి ఇక్కడ దొరికింది అనుకోండి, దాని మీద ఒక టైం స్లాట్ ఇస్తారనమాట. ఆ టైంలో మనకు దర్శనం అయిపోద్ది. ఆ టికెట్ పట్టుకొని మనం పైన 1200 మెట్టు దగ్గర స్కాన్ చేయించుకోవాలి. ఈ శ్రీవారి మెట్ల దారిలో ఏ షాప్స్ గానీ స్టాల్స్ గానీ అలాంటి వేటి ఉండవంట. ఏది కొనుక్కున్నా ఇక్కడే కొనుక్కోవాలంట. మన పొట్టమ్మ ఏవో స్నాక్స్ తీసుకుంటుంది. అసలే పిల్లలు దారి మధ్యలో ఆకలి నేర్చారంటే ఏది దొరకపోతే అదో భయం. మళ్ళీ ఈ షాప్ లోని జ్యూస్, సలాడ్ ఇంకా ఫ్రూట్స్ కావాలంటే కట్ చేసి కూడా ఇస్తారంట. వాటర్ తీసుకుందాం మెయిన్. ఇవి చిన్న చిన్న తేనెటీగలో ఏటో తెగ తిరిగేస్తున్నాయి. ఇదిగో మెట్లెక్కి ఎంట్రన్స్ లో ఇక్కడ పాదాలు ఉన్నాయి, శ్రీవారి పాదాలు. వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారిని పెళ్లి చేసుకుని ఈ దారిలో నుంచే నడిచి వెళ్లారంట పైకి. అందుకే వీటిని శ్రీవారి మెట్లుగా పిలుస్తారంట. కొబ్బరికాయతో పాటు తులసాకులు కట్ట కూడా పెట్టారు. మనం శ్రీవారి దర్శనానికి 3 రకాలుగా వెళ్ళొచ్చు. ఒకటి వెహికల్లో ఘాట్ రోడ్ లో, ఇంకోటి అంటే అలిపిరి మెట్ల మార్గం, ఇంకోటి శ్రీవారి మెట్ల మార్గం. ఈ శ్రీవారి మెట్లు మాత్రం తిరుమల కొండ వెనక పక్క నుంచి ఉన్నాయి. ఇలాగా మనకి స్లాటెడ్ సర్వదర్శనం టికెట్స్ అనేవి శ్రీవారి మెట్టు దగ్గర దొరుకుతున్నాయి. మామూలుగా అలిపిరి మెట్ల మార్గంలో ఒకప్పుడు ఉండేవి కానీ ఇప్పుడు తీస్తారంట. అక్కడికి బదులు రైల్వే స్టేషన్ దగ్గరలో విష్ణు నిలయం అని ఒక బిల్డింగ్ లో ఇస్తున్నారు. ఇంకా బస్ స్టేషన్ కి ఎదురుగా శ్రీనివాసం కాంప్లెక్స్ లో, ఇంకా భూదేవి కాంప్లెక్స్ లో ఇస్తున్నారు. కానీ ఆధార్ కార్డు మాత్రం ఖచ్చితంగా ఉండాలి. మామూలుగా అయితే ఆ ప్లేసుల్లో తెల్లవారి 4 నుంచి 6 వరకు ఇస్తారంట టికెట్లు. కొన్నిసార్లు భక్తులు గానీ ఎక్కువ మంది ఉంటే కొంచెం ఎర్లీగానే ఇచ్చేస్తుంటారంట. అందుకని చాలా మంది అర్ధరాత్రి 12 గంటల నుంచే క్యూ లైన్స్ లో వెయిట్ చేస్తున్నారంట టికెట్స్ కోసం. మన దగ్గర ఏ టికెట్ లేకపోయినా కానీ వెళ్ళిపోవచ్చు దర్శనానికి. కాకపోతే ఫ్రీ దర్శనం అనేది కాస్త ఎక్కువ టైం పడుతుంది. ఇందాకలా దీపం కొన్నాం కదా, అక్కడ అగ్గిపెట్టి ఇచ్చారు ఆవిడ. ఆయన్ని కొబ్బరికాయ కొట్టిమందాం. ఇక్కడ మనమేమో దీపం పెట్టేద్దాము స్వామివారి పాదాల దగ్గర. ఇక్కడ అరుగు మీద గోవిందనామాలు, శంఖచక్రం అన్ని ఉన్నాయి. ఇక్కడ వెలిగిద్దాం దీపాన్ని. పాదాల మీద కొబ్బరి నీళ్ళు వేస్తున్నారు. వెంకటేశ్వర స్వామిని మనసులో తలుచుకుంటూ ఈ 365 ఒత్తులు ఇక్కడ వెలిగిద్దాం. ఇక్కడ బ్లూ కలర్ బోర్డ్స్ లో క్లియర్ గా రాశారు 60 ఏళ్ల పైబడిన పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే ఈ మెట్ల మార్గం అవాయిడ్ చేయమని. ఆస్మా, డయాబెటీస్ ఇంకా ఈ కార్డియాక్ డిసీజెస్ ఉన్న వాళ్ళు ఎవరైనా అవాయిడ్ చేయడం బెటర్ ఈ నడకదారి. మెట్ల మార్గంలో ఏ ఆటంకం లేకుండా పైకి వెళ్ళిపోవాలని కోరుకుంటూ దేవుడికి దండం పెట్టుకుందాము. ఈ చుట్టుపక్కలంతా అడవి ప్రాంతం అవడం చిన్నపిల్లల్ని ఏంటంటే 1 గంట తర్వాత 12 సంవత్సరాల లోపు పిల్లల్ని ఇక్కడ ఈ మార్గంలో తీసుకెళ్లకూడదని ఉంది. సో చిన్నపిల్లలతో ఎవరైనా వస్తే ఉదయం 6 నుండి 12 లోపు ఎప్పుడైనా పిల్లలతో పైకి వెళ్ళిపోవచ్చు. పసుపు కుంకుమ ఈ నామం మీద ఇంకా పాదాల మీద వేసి పూజ చేసుకుందాం. వెంకటేశ్వర స్వామికి ఈ తులసి దళాలంటే చాలా ప్రీతి. ఈ కొబ్బరికాయ పసుపు కుంకాల సెట్ లో ఈ తులసి దళాలు కూడా పెట్టారు. కట్టకట్టిసి ఉంది, ఇప్పిసి వేద్దాము పాదాల దగ్గర అన్నిటి దగ్గర. ఇదిగో తొలి మెట్టు మీద అడుగు పెట్టాము. ఇంకా వెనక్కి తిరిగి చూడకుండా తిన్నగా కొండెక్కిపోవడమే. ఇక్కడ మొత్తం కర్పూరాలు వెలిగించినట్టున్నారు. మొత్తం మెట్లన్నిటికీ బొట్లు ఉన్నాయి. ఇలా బొట్లు పెట్టుకుని వెళ్ళాలనుకుని వెళ్ళొచ్చు. ఇంకోటి అందరూ ఫుల్గా ఎనర్జీ, ఎక్కడ లేని వాళ్ళకి ఎనర్జీ వచ్చేస్తుంది అనమాట. స్టార్ట్ అయిపోతుంది ఇక్కడ నుండి. ఈ లోపలికి ఎంటర్ అవుతున్నాము. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, అలా దారి పొడవునా గోవిందనామాలు ఉన్నాయి. అసలు ఈ గోవింద నామస్మరణ ఎలాగొచ్చిందో తెలిస్తే షాక్ అయిపోతారు. పూర్వం శ్రీవారు పురాణాల్లో విష్ణుమూర్తి వైకుంఠం వదిలి లక్ష్మీదేవి కోసం భూలోకానికి వచ్చారంట. అలా ఒకరోజు అగస్త్యముని ఆశ్రమం కనిపిస్తే అక్కడికి వెళ్ళి అగస్త్యముని మీ దగ్గర చాలా గోవులు ఉన్నాయి కదా, అందులో ఒక గోవు నాకు ఇస్తారా అని అడిగారంట. ఆ మాటకి ఆ ముని, ఆవుని మీకు ఇవ్వడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు గాని మన పురాణాల ప్రకారం మీరు మీ భార్యతో సతీ సమేతంగా వస్తేనే ఆవునిస్తాననేసి చెప్పారంట. ఆ మాటకి శ్రీవారు అలాగే కొన్నాళ్ళ తర్వాత చక్కగా పద్మావతి అమ్మవారిని పెళ్లి చేసుకుని సతీ సమేతంగా మళ్ళీ ఆ ఆశ్రమానికి వెళ్లారంట. ఆ సమయంలో అగస్త్య మహాముని ఆ ఆశ్రమంలో లేకపోవడం అక్కడున్న అతని శిష్యుడికి గతమంతా వివరించి ఆవుని అడిగారంట. అప్పట్లో శిష్యులంటే ఎలాగుండేవారు, గురువాజ్ఞ లేనిది ఏది చేసేవారు కాదు. అందుకని స్వామివారిని గురువు గారు ఉన్న సమయంలో రమ్మన్నారంట. ఆ మాటకి స్వామివారు అమ్మవారితో కలిసి కొండ మీదకు బయలుదేరిపారంట. ఈలోగా అగస్త్య ముని ఆశ్రమానికి తిరిగి వచ్చినప్పుడు శిష్యుడు ప్రతిదీ వివరించారంట. ఇలా ఒక స్వామివారు వచ్చి ఆవును అడిగారని చెప్పి. అదంతా విని మునివర్యులు ఇచ్చిన మాట తప్పకుండా ఆవుతో పాటు కొంతమంది శిష్యుల్ని వెంట తీసుకొని బయలుదేరారు. అలా కొంత దూరానికి స్వామివారి జాడ కనిపించి స్వామివారిని గట్టిగా పిలిచారంట, స్వామి గోవింద అని. ఆ పిలుపు స్వామివారికి వినిపించినా గానీ ఎక్కడా వెనక్కి తిరగకుండా
కొండ మీదకి వెళ్ళసాగారు. ఈ మునివర్యులు శిష్యులు స్వామివారికి వినిపించట్లేదేమో అనుకొని ఇంకా గట్టిగా అరవసాగారంట. ఏమని? స్వామి గోవింద గోవింద అని. అంటే గోవు అంటే ఆవు, ఇంద అంటే ఇదిగో అని. ఆ నామస్మరణ స్వామివారికి ఎంత నచ్చితే గానీ అన్నిసార్లు పిలిపించుకుంటారు వాళ్ళతో. అలా అగస్త్యముని శిష్యులు గట్టిగా అరుస్తూ గోవింద గోవింద అని కొండ మీదకి వచ్చేసరికి, ఆ పైనున్న తిరుమల క్షేత్రం దగ్గరకు వచ్చేసరికి స్వామివారు అదృశ్యమయ్యారంట. ఊరికే అనరు, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని. మన పురాణాల నుండి మనకు వినిపించే ప్రతి మాటకి ఒక పరమార్థం ఉంటది. తెలుసో తెలియకో మనం వట్టి కదలే కదా అని తీసి పారేస్తుంటాము. ఇప్పుడు నేను చెప్పిన కథంతా నిజంగా జరిగిందా అంటే అది నాకు కూడా తెలియదు. ఇక్కడ శ్రీనివాసులు నిజంగా వచ్చారా, అగస్త్యముని ఆవుని నిజంగా అడిగారా అనేది మ్యాటర్ కాదు. అసలు ఎదుటివారిని మాటల్ని ఎలా గౌరవించాలి, అసలు గురువు శిష్యులంటే ఎలాగుండాలి, మెయిన్ ఎవరికైనా ఇచ్చిన మాటని తప్పకూడదు అనేదే ఈ కథ యొక్క సారాంశం. ఇవే మాటలు డైరెక్ట్ గా చెప్తే ఈ కలియుగంలో జీవిస్తున్న జీవులు అంత బే వినే రకం కాదని కథల రూపంలో మన పూర్వీకులు తయారు చేశారేమో అనిపిస్తుంది. అలా అని ఇవన్నీ వట్టి కథలేనా, దేవుడు లేరా అంటే అది మనం నమ్మిన దాన్ని బట్టి ఉంటది. నా దృష్టిలో దైవం అంటే ఒక పవర్, పాజిటివ్ ఎనర్జీ. ఆ శక్తినే మనం రకరకాల రూపాల్లో రకరకాల పేర్లు పెట్టి పిలుస్తుంటాము. ఈ పవర్ అనేది లేకపోతే భూమి మీద దారుణాలు మరికొంచెం ఎక్కువైపోతాయి. ఎప్పుడైతే మనం దైవం ఉందని బలంగా నమ్ముతామో అప్పుడే మనలో దాగి ఉన్న మృగాన్ని పాపాలు చేయకుండా కంట్రోల్ చేయగలుగుతాము. ఇలాంటి మాటలు చెప్తే ఎవరు చూడరు. ఇవన్నీ మీలో కొంతమందికి ఎక్కువని తెలిసినా గానీ వీడియో చేస్తున్నాను. ఎంతకని చూస్తారు బ్యాంకాక్ 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 అని. ఆ బ్యాంకాక్ లో ఉన్న వాళ్ళు కూడా మన భారతదేశం చూడాలి కదా. అక్కడ ఉండే 70% తాయోళ్ళు శ్రీ మహావిష్ణువుకి పరమ భక్తులు. థాయిలాండ్ పరిపాలించే రాజుల పేర్లు రామ 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 అని ఉంటాయి. రాముల వారు, వెంకటేశ్వర స్వామి అందరూ విష్ణుమూర్తి అవతారాలే కదా. అలా మెట్లెక్కుతూ ఈ జలపాతం వరకు వచ్చాము. ఈ మెట్ల దారి తప్పితే మిగతా అంతా అడవే, దట్టమైన అడవి. ఈ నీళ్ళు అలా జారుకుంటూ ఎంతవరకు వెళ్తాయో. పైప్ లైన్ అయితే ఉంది ఏకంగా కింద నుంచి పై వరకును. ఈ బుడ్డి జలపాతం సౌండ్ వింటుంటే ఇప్పటి వరకు నడిచి వచ్చిన అలసట అంతా తీరిపోయింది. జలపాతం చిన్నదే అయినా సరే సరదాగా దిగడానికి చూస్తారు చాలా మంది. అలా గట్ట చేయకండి. ఈ దారిలో మామిడి ముక్కలు కోస్తున్నారు. బాగా కారం ముంచి ఇచ్చారు. ఇంకోటి లక్కీగా అయినా భలే కనిపించారు. ఈ దారిలో అసలు ఏమీ అమ్మట్లేదు. ఫ్రెష్ గా కొయ్యమన్నాం. ఇంకొక 4 ఇచ్చారు. ఉప్పు కారం ఒక దాంట్లో కలిపిస్తున్నట్టున్నారు. బాగా కారంలో ముంచి పెడుతున్నారు. ముక్కల్లోకి కారం బాగా వెళ్ళాలని గల ఇలా కట్ చేశారు. మామిడికాయలు ఎక్కడ దిగిపోయావు గానీ భలేగున్నాయి. అసలు ఈ మామిడికాయ ముక్కలు అంటే నాకు ఎంత పిచ్చో. నాకంటే పిచ్చి ఇషితాకి. షేర్ చేసుకుందాం మమ్మీ అంటుంది అనమాట. షేరింగ్ చేస్తే సరిపోదు, ఇంకో 4 ముక్కలు కట్ చేపిద్దాము. కట్ చేస్తున్నారు నీట్ గా. చూడండి షేప్స్ ఇంతవరకు చూడలేదు అసలు. ఇలా కట్ చేస్తారని ఇక్కడికి వచ్చాక తెలిసింది. మీరెవరో ఇలాగ ప్రయోగాలు చేయకండి ఇళ్ళ దగ్గర. భలే వస్తున్నాయి అసలు. ఈ అంకులు అలవాటు మీద బాగానే కట్ చేస్తున్నారు. అసలే ఇలా కారం ఉప్పు తగిలించిన మామిడికాయ ముక్కలు ఎవరు ఇష్టపడరు చెప్పండి. ఇంకా అందుకే 3 తీసుకున్నాం అనమాట. పట్టుకొని వచ్చేస్తాను. తీసుకున్నాను మామిడి ముక్కలు. ఇలా మెట్ల మధ్యలో మామిడికాయ ముక్కలు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నోరు ఊరుతుంది. అక్కడక్కడ ఇలా దిగే మెట్లు కూడా ఉన్నాయి చిన్న చిన్నవి. ఇలా మామిడి ముక్కలు తినుకుంటూ ఎన్ని మెట్లైనా ఎక్కియచ్చు. అబ్బబ్బబ్బా ఏముంది దారి, తిన్నగా స్వరంగమే. ఈయనకేదో ఎక్కువైపోయింది ముక్కల్లోని. ఇవి మామూలు మామిడికాయలు కాదు, పుల్ల మామిడికాయలు. కలెక్టర్ కాయలు అంటారు కదా. చిన్న ఉప్పు ఎక్కువ వేసారంటే ఈ పులుపుకి ఆ మాత్రం ఉప్పు ఉంటేనే సెట్ అవుద్ది. నా చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళే దారిలో ఎన్ని నమ్మివారో. పొట్టం మళ్ళీ దిగుతుంది కిందకి. ఎక్కి తెక్కూడదు మళ్ళీ, నీకే కష్టమైపోతుంది. ఇగో అలా ఎక్కువ తెక్కూడదు. ఇగో ఇలాగా మెట్లంటే ఇవి అసలైన మెట్లు. నాన్ స్టాప్ గా ఉన్నాయి. ఈ మెట్ల కన్నా పెద్ద పెద్ద అరుగులు ఉన్నాయి. సైడ్ ని చక్కగా కూర్చోవచ్చు ఎక్కడ కావాలంటే అక్కడగా. ఆ ఆయాసపడి తినే కన్నా ఇలా ప్రశాంతంగా ఒక చోటు కూర్చొని మామిడికాయని ఆస్వాదిస్తూ తింటే ఆనందమే వేరు. మెట్లన్నిటికీ బొట్లు పెట్టి వెళ్ళడం అంటే చిన్న విషయం కాదు. మొక్కుబడులు అయి ఉంటాయి. 1200 మెట్లు ఉన్నాయి. 900 మెట్లు ఎక్కావు. ఈ శ్రీవారి మెట్లు దగ్గర దగ్గర 2338 మెట్లు ఎన్నో ఉంటాయట. ఇక్కడ నుండి వ్యూ అయితే అద్భుతమే. ఈ అడవిలో జింకలు, పులులు, ఎలుగుబంట్లు, ఇంకా అడవ పందులు కూడా ఉంటాయేమో. అవి ఏ పక్క నుండి ఏ టైంకి వస్తే చెప్పలేము. సింగిల్ గా మెట్లు ఎక్క వాళ్ళు ఎవరైనా ఉంటే గుంపులతో నడడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఆ జంతువులు ఉండే ప్లేస్ లో మనం తిరుగుతున్నాము. వాటిని చూసి మనం ఎలా భయపడతామో మనల్ని చూసి కూడా అలాగే భయపడతాయి. అసలే ఈ మెట్లకి అటు ఇటు అంతేం లేవు. నన్ను అడిగితే 5 సంవత్సరాల లోపు పిల్లల్ని అయితే తీసుకురావడమే మంచిది ఇలాంటి దారిలో. ఇంకో మొన్న మధ్య 3 నెలలు కూడా అవ్వలేదు. ఆ కింద కంట్రోల్ రూమ్ దగ్గరకు వచ్చిందంట చిరుతపులి. అర్ధరాత్రి 2 గంటలకే ఎంతకో. అందుకే సాయంత్రం 6 తర్వాత ఎవరిని లోపలికి ఎంటర్ చేయట్లేదు ఈ మెట్లు ఎక్కడానికి. అండ్ చాలా మంది ఇలా మెట్లు ఎక్కి వచ్చిన వాళ్ళు ఏంటంటే మళ్ళీ మెట్లు దిగి వెళ్ళిపోతుంటారు అనమాట. సాయంత్రం 6 తర్వాత పైన కూడా క్లోజ్ చేస్తున్నారు కిందకి దిగనకుండా. మేమైతే ముందు వెనక ఒక 2-3 ఫ్యామిలీస్ ఉండేటట్టుగానే నడుస్తున్నాము. కొండ మీద నుంచి కొంతమంది దిగేటప్పుడు ఈ స్టీల్ రాడ్ మీద నుంచి జారుతూ దిగుతారట. అలాంటివన్నీ రిస్కే. ఎందుకంటే ఇవన్నీ రాతి మెట్లు. జారుతున్నప్పుడు జారుడు బల్లాగా హాయిగా ఉంటది. ఏ మాత్రం స్లిప్ అయినా దెబ్బ గట్టిగా తగులుతుంది. నేను మాత్రం 4 మెట్లు ఎక్కడం కూర్చోవడం. తండ్రి కూతురు మాత్రం ఎక్కడ తగ్గట్లేదు.
పొట్టంకి చెమట తుడుచుకోవడానికి మాత్రం మెల్లో స్కార్ఫ్ ఒకటి ఉంది అనమాట, మెత్తగా ఉంటుందని. మరి బుడిదానికి కూడా ఇలా చున్నీలు ఉంటే చాలు, ఎగవేసుకొని దిగేసుకొని అసలు ఎంత దూరం నడిచిందో కూడా మర్చిపోద్ది. అందుకే ఓ చున్నీ ఇచ్చాను, అలసట తెలియకుండా ఆడుతూ పాడుతూ ఎక్కేద్దని. ఈ యాత్ర మాత్రం చాలా అడ్వెంచరస్ గా ఉంది. వెనకాతల కార్నర్స్ అంతా ఓపెనే, మన వాళ్ళు కనిపించారు. ఇలాగా అనుకోకుండా మన సబ్స్క్రైబర్స్ ని కలుస్తుంటే సంతోషమే వేరు. ఇంకా కబుర్లే కబుర్లు. ముగ్గురం వరుసగా బలించిన మెట్ల మీద. ఎలాగుంటారా ఎక్స్పీరియన్స్ మీకు? చాలా బాగుంది, కానీ ఆయాసం ఉంది. ఆయాసం ఉందా? మరి తక్కువ మెట్లు ఎక్కేవేటి? ఎన్ని మెట్లు ఎక్కొచ్చు ఇంతవరకు? 800 ఇంకా ఉన్నాయి, ఇంకా 1400 అయ్యాయి ఇప్పుడు. మొత్తం 1400 స్టెప్స్ అయ్యాయి. ఇంకా ఎక్కాల్సిన చాలా ఉన్నాయన్నమాట పైన. కానీ మెట్లు చూసుకొని ఎక్కితే లైట్ గా అలసట వస్తుంది, కానీ బయట సరౌండింగ్స్ చూసుకొని ఎక్కితే మాత్రం అంత అలసట ఏం లేదు, ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు యాక్టింగ్ గా చెప్పాలంటే వర్షం పడేలా ఉంది ఇక్కడ, కానీ అసలు ఎంత బాగుంది చూడండి అడుగు మధ్యలో నుంచి. ఈ దారి పొడుగున అనౌన్స్మెంట్స్ చేస్తున్నారు, టికెట్స్ లేని భక్తులు ఎటు పక్క నుండి వెళ్ళాలని. చలో ఇంకా కొన్ని మెట్లే ఉన్నాయి, 800 మెట్లే ఉన్నాయి, ఎక్కేద్దాం. ఇక్కడ దారి పొరుగున ఇలాగ వాటర్ దొరుకుతున్నాయి, ఎక్కడ కావాలంటే అక్కడ. చక్కగా నాకు తెలిసి ఒక 50 మెట్లకైనా వాటర్ ఉన్నట్టుంది ఈజీగా. ఎంత అమృతంలో ఉన్నాయి వాటర్ మాత్రం. కథం నాకు కొంచెం అమృతం అంటే అమృతం. ఈ బుడ్డి బాటిల్ తీసుకొచ్చాం అనమాట, పైన ఒకవేళ అయిపోయినా కానీ ఫిల్ చేసుకోవచ్చు అని. ఎలా ఉంటాయి అనుకున్న వాటర్, కానీ చాలా బాగున్నాయి వాటర్. ఆ రేకుల డబ్బా మీద చూడండి కోతులు ఎంత బాగా ఆడుతున్నాయో, చిన్న చిన్న పిల్ల కోతులు. ఏంటి ఒకసారి టర్నింగ్ ఇచ్చుకున్నాయి భలేగా, అదే బిజీగా ఉన్నాయి అన్ని. ఈ దారిలో తమ్ముడు ఎవరో తిలకం పెడుతున్నారు అందరికి. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. మంచి కడొచ్చింది ఫేస్ ఈ బొట్టు పెట్టుకోగానే. ఇంకో దారిలో చిన్న గుడి ఉంది, వెంకటేశ్వర స్వామి గరుడ దేవుడు. ఇక్కడ గంటకి ఎన్ని తాళం చెవులు కట్టారో. చక్కగా పూలదండేసి దీపాలు పెట్టారు స్వామివారికి. పైన తిరుమలలో స్వామివారిని గడప దగ్గర నించొని దర్శనం చేసుకునే అవకాశం కూడా ఉందంట. అబ్బాయి ఎంత అందంగా కనిపిస్తున్నాయో కొండలు. అది శ్రీవాణి ట్రస్ట్ అని. ఆ ట్రస్ట్ కి మనం ఒక 10,000 డొనేట్ చేస్తే, ఈ రోజు డొనేట్ చేసాం అనుకోండి, రేపు మార్నింగ్ కి మనకి దర్శనం దొరుకుతుంది తెల్లవారుజామున. 12 సంవత్సరాల లోపు పిల్లలకి ఫ్రీ. మనం కట్టిన ఈ 10,000 టికెట్ కాదనమాట, టికెట్ వేరేగా 500 పెట్టి కొనుక్కోవాలి. ఈ శ్రీవాణి ట్రస్ట్ కూడా మనం ఈ డొనేట్ చేసిన డబ్బులతో ఈ చుట్టుపక్కల గ్రామాల్లో చిన్న చిన్న పుణ్యక్షేత్రాలు కట్టడానికి ఉపయోగిస్తారంట. చాలా మంది 10,000 రూపాయల టికెటా అని ఆశ్చర్యపోతుంటారు, కానీ కాదు. 10,000 రూపాయలు అనేది డొనేషన్. అలా ఆ సేవకి డొనేట్ చేసిన భక్తుల్ని మెచ్చుకుంటూ చక్కగా గడప దర్శనం ఇప్పిస్తున్నారు. వీటికి కూడా ఆధార్ కార్డ్స్ అవన్నీ ఖచ్చితంగా ఉండాలి. ఆల్మోస్ట్ వచ్చేసాము. ఈ గేట్ దాటి ఆ మెట్లు ఎక్కితే ఇంకొచ్చినట్టే. 2000 మెట్లు దాటిపోయి. మనకి దారిదారంతా వెంకటేశ్వర స్వామి నామస్మరణ అలా వినిపిస్తూనే ఉంటది. కానీ మాకు వెంకటేశ్వర స్వామి స్తోత్రం అంటే చాలా ఇష్టం. అవి ఫోన్ లో పెట్టుకుంటూ వెళ్తున్నాం అలాగా. ఇవే ఆఖరి మెట్లు. ఇక్కడ పసుపు కుంకలతో గోవిందనామం ఉంది. మళ్ళీ ఇక్కడ మనం హారతి ఏమైనా వెలిగించాలనుకుంటే వెలిగించవచ్చు. ఇగోండి దారి మెట్లంతా నల్లగా కనిపిస్తుంది కదా మధ్యలో, ఇవన్నీ హారతి బిళ్ళలే. అసలు నిజంగా చిన్నమ్మ చాలా గ్రేట్, ఇంతలా ఎక్కుతుంది అనుకోలేదు. ఒకవేళ దారిలో అల్లరి పెడితే ఎత్తుకొని ఎక్కాలేమో అనుకున్నాము, కానీ అసలు అవసరం పడలేదు అనమాట. అంత వెంకటేశ్వర స్వామి దయ. మొత్తం అన్ని కలిపి 2388 మెట్లు. వచ్చాము కొండ మీదకి. మొత్తం చుట్టూ పెద్ద పెద్ద చెట్లు. ఈరోజు వాతావరణం కూడా చాలా బాగా సహకరించింది. కింద మనం బయలుదేరినప్పుడు ఎండ, కానీ మధ్యలో అంతా మబ్బే, చల్లగా ఉంది. అమ్మయ్య ఫైనల్లీ రీచ్ అయిపోయాము. 2400 మెట్లు ఎక్కి అందులోంచి ఇప్పుడు వచ్చాం బయటికి. ఇంకా రాగానే ఇక్కడ ఒక ఇది కనిపించింది, గోపురంలో ఉంది. వీళ్ళు కూర్చుని దగ్గర ఏదో వాటర్ సౌండ్ వస్తుంది. ఏంటండి వెనకాతలు అది? ఓహో, వాటర్ రీసైక్లింగ్ అవుతుందంట అక్కడ. వేడివేడిగా హార్లిక్స్ ఎనర్జీ రావడానికి. మెట్లెక్కి వచ్చిన వెంటనే ఇక్కడ స్టాల్స్ ఉన్నాయి. చక్కగా ఫ్రూట్స్ అమ్ముతున్నారు, ఇంకా డ్రింక్స్ అమ్ముతున్నారు. దారిలో మన వాళ్ళందరూ ఇలా పలకరిస్తుంటే చక్కగా చుట్టాలందరితో కలిసి కొండెక్కినట్టుంది. ఈ ఆలయానికి వేరే పక్క నుండి శుభదం అని స్పెషల్ ఎంట్రన్స్ ఉంది. ఇది ఎవరికంటే సంవత్సరం లోపున్న చంటి పిల్లలతో ఎవరైతే వస్తారో వాళ్ళ తల్లిదండ్రులకి, వాళ్ళ తోబుట్టులకి ఇలా షార్ట్ కట్ లో నుండి దర్శనానికి పంపిస్తున్నారు.
హ్యాండిక్యాప్ పీపుల్ కి ఇంకా సీనియర్ సిటిజన్స్ 60 ఏళ్ళు పైబడిన పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వారితో పాటు వాళ్ళ వైఫ్ కనీసం 50 సంవత్సరాలైనా పైబడి ఉండాలన్నమాట. అలా అయితే ఇద్దరిని అలో చేస్తున్నారు. ఈ టికెట్స్ ముందుగా ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. తిరుపతి balaji.ap.gov.in వెబ్సైట్లో ఏ ఎంట్రీ టికెట్ అయినా బుక్ చేసుకోవచ్చు. ఇగోండి తిరుపతి మెయిన్ గుడి ఎంట్రన్స్ దగ్గరకు వచ్చాము. ఎంట్రన్స్ చూసారు ఎంత బాగుందో. ఈ ఆలయానికి ఎదురుగానే మనకి అక్కడ హారతులు వెలిగిస్తున్నారు అనమాట చాలా మంది. అదిగోండి అలా పైన ఇక్కడ నుండి కనిపిస్తున్నాయి ఆ హారతి వెలుగులు. మెట్లెక్కి అలా పైకి వెళ్ళాలనుకుంటే సేవకు వచ్చిన వాళ్ళు మాత్రం ఎంతమంది కనిపిస్తున్నారో ఈ కొండ మీద. అందులోకి ఈరోజు స్పెషల్ రోజు పౌర్ణమి. ఈరోజు గరుడ సేవ ఉందన్నారు. గరుడ సేవ అంటే చాలా బాగుంటుంది. ఇదంతా ఊరేగిస్తారనమాట దేవుణ్ణి. తిరుమాడ వీధులంతా తిప్పుతారంట. అందరూ దాని గురించే వెయిట్ చేస్తున్నారు. ఈ ఆంటీలు కూడా విజయనగరం నుంచి వచ్చారట దర్శనానికి. కొన్ని వీకెండ్స్ వచ్చామంటే రద్దీ ఇలాగే ఉంటది. శుక్రవారం శనివారం ఆదివారం కొంచెం రద్దీ ఇలాగే ఉంటది. ఆ ముందు ఏనుగులు వస్తున్నాయి. శ్రీవారి మహారథం చూడండి ఎంత పెద్ద ఉందో. మూసి ఉంచారు దీన్ని. ఈ రేకుల చెట్లు పెట్టి ఉంచారు. ఈ తిరుమల కొండ మీద ఎన్ఆర్ఐస్ కి స్పెషల్ ఎంట్రీ దర్శనం కూడా ఉంది. ఈ టికెట్స్ ముందే ఆన్లైన్లో బుక్ చేసుకోకర్లేదు. డైరెక్ట్ గా మనం తిరుమల కొండ మీదకి వచ్చి రిజిస్టర్ చేసుకోవచ్చు. ఒరిజినల్ పాస్పోర్ట్స్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఆ పాస్పోర్ట్స్ పట్టుకొని ఏటీసీ సర్కిల్ దగ్గరికి వెళ్తే మనకు ఒక ఫామ్ ఇచ్చి డీటెయిల్స్ ఫిల్ చేయించుకుంటున్నారు. కానీ ఈ విషయం గుర్తుపెట్టుకోండి, ఓన్లీ ఇండియా వచ్చి 30 రోజుల లోపు మాత్రమే మీరు ఈ తిరుమల దర్శనం చేసుకోవాలన్నమాట ఎన్ఆర్ఐ ఎంట్రీ మీద. అబ్బా పుష్కరిణి ఎంత బాగుందో. మధ్యలో చిన్న క్షేత్రంలో ఉంది. ఆ చివరి నుండి ఈ చివరి వరకు చాలా పెద్దది. ఇందులో చాలా మంది స్నానం చేస్తున్నారు కూడా. తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకునే ముందు వరాహస్వామి వారిని దర్శనం చేసుకోవాలి. అలా చేస్తేనే వెంకటేశ్వర స్వామి దర్శన ఫలితం మనకు లభిస్తుందంట. ఆ కోనేరులోని చాలా జాగ్రత్తగా ఉండాలట. ఎందుకంటే లోపల లోతైన బావులు ఉన్నాయంట, నుయ్యలు. స్వామివారి ఏనుగులు చక్కగా నామం పెట్టుకొని ఎంత అందంగా ఉన్నాయో. పెద్ద పెద్ద శాల్వాలు వేశారు. మనల్ని కూడా ఆశీర్వదించమన్నాము. తొండం ఎత్తేసరికి చిన్నమ్మ భయం. లడ్డూలు స్వామివారి లడ్డూలకి పెద్ద క్యూ అనమాట. చూడండి ఎక్కడ ఖాళీ లేదు ఫుల్గా. ఇవంతా లడ్డు కౌంటర్సే. అందరం కలిపి మొత్తం 10 లడ్డూస్ తీసుకున్నాము. ఎన్ఆర్ఐ కోట మీద ఎవరికైతే వ్యాలిడ్ వీసా ఉంటుందో వాళ్ళని మాత్రం ఎలా చేస్తున్నారనమాట. చుట్టాలని కజిన్స్ ని ఎలా చేయట్లేదు. స్వామివారి ప్రసాదం అంటే అమృతం. అసలు ఎంత రుచిగా ఉందంటే నాకు అంత ఇష్టం తిరుపతి లడ్డు అంటే. ఈ 300 టికెట్ మీద వెళ్తే 2 నుంచి 3 గంటల్లో దర్శనం అయిపోవచ్చు. ఎవరికైనా చీకట పడిపోతుంది. లైట్లు వేస్తారు ఫుల్ గా. మనకి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఇక్కడ ఎవరిని అడిగితే చెప్తారు. గుడిలోకి వెళ్ళినప్పుడు మాత్రం ఫోన్లు బ్యాగ్లు ఏవి ఎలా చేయాలన్నమాట. బయట లాకర్స్ లో పెట్టుకుని సింపుల్ గా దర్శనంకి వెళ్ళి వచ్చేయాలి. అక్కడ ఉచిత అన్నదాన ప్రసాదాలు కూడా దొరుకుతున్నాయి. ఆలయం మెయిన్ ఎంట్రన్స్ వెండి ద్వారం, బంగారం ద్వారం ఇందులోనే ఉంటాయి. ఈ టైంలో అయ్యప్ప స్వాములు కూడా ఎక్కువ మంది కనిపిస్తున్నారు. చాలా మంది వచ్చారు. మన దురదృష్టం ఏంటంటే గరుడ సేవ క్యాన్సిల్ అయిపోయిందంట ఈరోజు. అందుకే ఇంకా కార్తీక దీపం పెడతారంట. మనకి మెయిన్ ఆలయం లోపల నుంచి తీసుకొస్తారట దీపాన్ని. అందరూ వెయిట్ చేస్తున్నారు ఇక్కడ. ఏ టైంకి తీసుకొస్తారో మరి. ఉదయాస్తమానం సేవ అని చెప్పి 1 కోటి రూపాయల నుండి 1,50,00,000 వరకు ఎవరైతే ఇస్తారో ఆ డొనేట్ చేసిన ఆయనతో కలిపి 6గురికి సంవత్సరానికి ఒకసారి 25 సంవత్సరాల వరకు సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు జరిగే సేవలన్నింటిలోని పాల్గొనొచ్చంట. ఈ డొనేషన్స్ వల్ల వచ్చే కోట్ల ఆదాయాన్ని దేవస్థానం వాళ్ళు చాలా బాగా వినియోగిస్తున్నారు. తిరుపతిలో శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయం అని ఆ హార్ట్ సెంటర్లో చిన్నపిల్లలకి ఫ్రీగా సర్జరీస్ అలాంటివన్నీ చేయిస్తున్నారంట. మనం ఇవ్వగలిగే ఎంతో కొంత అనమాట. రూపాయి అయినా 1 కోటి రూపాయలైనా శ్రీవారి పేరు మీద దేవస్థానం వాళ్ళు మంచి పనికి వినియోగిస్తున్నారు. దీపం తేయడానికే పట్టుకెళ్తున్నట్టున్నారు. ఇది శంకుచక్ర నామాలతో బాగా తయారు చేశారు. దీపానికి గాలి తగలకుండా గల పల్లకిని పట్టుకున్నారు నలుగురును. ఇంకో గేట్స్ ఇప్పుడు ఓపెన్ చేశారు. పాపం ఇంతవరకు అలా వెయిట్ చేశారు ఇక్కడ. వీళ్ళ చేతుల్లోని కర్రలాగా ఉన్నాయన్నమాట. మండపం బరువుగా ఉంటుందేమో నించోబెట్టడానికి గల. దీపం వచ్చే వరకు గుడి ముందు తీసుకెళ్లి పెడతారంటది. గరుడు సేవ కూడా ఉంటే కన్నుల పండుగగా ఉండేది. మొత్తం అందరూ ఇక్కడ కూర్చునిపోయి ఇలాగా. అప్పుడే చలి స్టార్ట్ అయిపోయింది. మామూలుగా లేదు కొండపైన. అబ్బా ఆలయంలో ధ్వజస్తంభం చుట్టూ దీపాలన్నీ పెట్టారు. చాలా బాగున్నాయి. గుడి లోపలైతే ఒక వెలిగిపోతుంది. ఆ ద్వారాలు అవి చూసేసరికి ఏదో తెలియని ఆనందం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. నా థాయ్ ఫ్రెండ్స్ చూస్తే ఖచ్చితంగా అడుగుతారు ఈ ప్లేస్ ఎక్కడా అని. నేను ఇలాంటి మంచి మంచి ప్లేసెస్ ఏవి ఎక్స్ప్లోర్ చేసినా కానీ థాయ్లో సబ్ టైటిల్స్ ఇద్దాం అనుకుంటున్నాను వీడియో మీద. కాకపోతే వీడియో అంతా డిస్టర్బ్ అయిపోద్దేమో అనేసి వర్మ గారు మొత్తం డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో రాసి థాయ్లో అంటున్నారు. థాయోలకు కూడా మన పద్ధతులు సాంప్రదాయాలు అంటే ఎంత ఇష్టమో. మన తిరుమలకి దేశ విదేశాల నుంచి రావాలి భక్తులు. బాగా రాత్రి అయిపోయింది అయినా కానీ బయలుదేరిపోదాం అనుకుంటున్నాము. ఇంత రాత్రి అయిపోయింది కదా, వచ్చిన దారిలో దిగిపోదాం అంటే ఎలా చేయరు. మనకి కార్ కూడా ఈ కొండ మీద లేదనమాట. కొండ కింద వేరే దగ్గర పెట్టించాము. ఇగో ఈ గుడి దాటి రోడ్డు మీదకి వెళ్తే బస్సులు తిరుగుతాయంట. అక్కడికి వెళ్దాము. చలికి ముసుగే
వేస్తుంది. అసలే నాకు ఊరికే గొంతు పట్టేస్తుంటది. బుడ్డమ్మ గట్టి పట్టుకుంది నన్ను. ఈ పైన పట్టుకోవడానికి అందట్లేదు కదా. బస్సు ఎక్కిసాం మేము. ఈ బస్సులు అసలు ఖాళీ లేవు. మనం ఎక్కడ దిగాలో చెప్తే అక్కడ ఆపుతారనమాట. చలికాలం అవడం నామాలు అలాగే ఉన్నాయన్నమాట, ఎలా పెట్టిన వాళ్ళగా. మన పుట్టంది కొంచెం లైట్ అయిపోయింది. ట్యాక్సీస్ ఎక్కువ ఉంటాయి కదా, ట్యాక్సీ పాయింట్ దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాం. కొండ కింద హోటల్ బుక్ చేశారు, ఇంక అందుకే డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం ట్యాక్సీలో. కొండ మీద స్టే చేయడానికి కూడా హోటల్స్, రెస్టారెంట్స్ చాలా ఉన్నాయి. ఇదేదో బయట నుంచి చూస్తే లైటింగ్స్ తో రిసార్ట్ స్టైల్లో ఉంది, మెరిసిపోతుంది. అలా అక్కడ స్టాప్ వచ్చేసరికి మొత్తం బస్సు అంతా ఖాళీ అయిపోయింది అనమాట. ప్లేసులు దొరికాయి, కూర్చున్నాము. ఈ బస్సులు అలా తిరుగుతూనే ఉంటాయి కదా. అసలు ఈ తిరుమల కొండ చాలా పెద్దది. కండక్టర్ గారు మరెందుకని స్పీకర్ ఒకటి ఉంచుకున్నారన్నమాట పక్కన, చెప్పడానికి గట్టిగా. వాటర్ బాటిల్ పడిపోయింది అయింది, ఇంక నయం బయటికి వెళ్ళిపోలేదు. మనం దిగవలసిన స్టాప్ వచ్చింది. ఈ బస్సులు మాత్రం చాలా విశాలంగా ఉన్నాయన్నమాట లోపల. ఇలాంటి బస్సులు ఒక 8 సంవత్సరాల క్రితం రామోజీ ఫిల్మ్ సిటీలోనే ఎక్కడో చూశాను. ఫ్రంట్ అయితే సేమ్ ఇలాగే ఉంటది. ఫ్రీ బస్సు భలే ఉంది బస్సు మాత్రం. బస్సుని ఫ్రంట్ సైడ్ బాగా తయారు చేశారు. చక్కగా శ్రీవారి బొమ్మ పెట్టేసి పైన శ్రీవారి ధర్మరథం వంటిది. ఆ నెంబర్ బోర్డు పైన గోవిందరామం భలే పెట్టారు అసలు. మేము ట్యాక్సీ తీసుకొని బయలుదేరిపాము. ఈ టైంలో కూడా బస్సులు తిరుగుతున్నాయి. ఫుల్ రష్ ఉంటారు. వైకుంఠం వాకిల్ నుంచి పంపిస్తారు చూడడానికి. ఈ కొండ దిగుతుండగా పెద్ద జలపాతం. ఒకసారి కళ్ళు మూసుకొని శబ్దం వినండి, ఎంత బాగుందో. మీరు కనబడుతున్నారు. నిజంగా మంచి లైఫ్ టైం ఎక్స్పీరియన్స్. గోవిందా గోవిందా.